హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మేము సుంకులమ్మ గుడికి వెళ్తున్నాం అన్నమాట. పండగ అయిపోయిన తర్వాత ఆ రోజు వీడియో. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని ధూపం వేస్తే చూడండి ఎంత బాగుంది కదా. అసలు ఆ ధూపం ఇంటి నిండా చుట్టుకుంటే అసలు పాజిటివ్ ఎనర్జీ కదా మనకంతా. నాకైతే చాలా నచ్చుతుంది ఇంట్లో ధూపం వేయడం అంటే. ఎంత ఇష్టం అంటే మా వాళ్ళు చాలా అంటే కూడా నేను ధూపం వేస్తూనే ఉంటాను అనమాట. నిప్పులలో సాంబ్రాణి వేస్తూనే ఉంటాను, అంత ఇష్టం. అంత పాజిటివ్గా ఉంటుంది కదా. ఇంకా గుడికి వెళ్ళాలని అంత అయిపోయింది, పూజ అయిపోయింది, రెడీ అయినాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెరుగన్నం కానీ బియ్యం పాయసం కానీ తీసుకెళ్ళాలన్నమాట. అందుకోసం ఇక్కడ నేను అన్నం వండిన. ఇది నిండుగుండ అన్నం అంటారు. అంటే వండిన పాటనే ఇట్లా పెరుగు ప్లస్ ఆనియన్స్ కలుపుకొని తీసుకెళ్ళాలి. ఉప్పు వేయకూడదు ఇందులో, ఉప్పు వేయకుండా కలుపుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఉప్పు వేస్తే అది ఏమో ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కదా. ఓన్లీ ఆనియన్స్ ప్లస్ పెరుగు అన్నం కలుపుకొని అమ్మకు నైవేద్యం తీసుకెళ్ళాలా. ఇట్లా మామూలుగా ఇంట్లో బర్రెలు ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. బర్రె అదే బిడ్డ పుట్టినప్పుడు ఇట్లా చల్లగా అమ్మవారికి చల్ల ముద్ద పెట్టాలన్నట్లు ఇట్లనే నైవేద్యం తీసుకెళ్తారనమాట. మా సైడ్ అయితే ఖచ్చితంగా ఇట్లనే తీసుకెళ్తారు. 5 డేస్కు కానీ 9 డేస్కి కానీ అట్లా. ఇంకా ఇక్కడ ఏంటంటే మామూలుగా ఎప్పుడైనా పండగ తర్వాత గుడికి వెళ్తే కూడా ఇట్లే తీసుకెళ్తాము. బియ్యం పాయసం కానీ పెరుగన్నం కానీ. ఇంకా అదే ఇక్కడ నేను చేస్తున్నాను. ఇంకా పెరుగు కూడా వాడకూడదు అనమాట. అంటే మనం తిన్నీక వాడినది ఎంగిల్ అవుతుంది కదా. అట్లా వాడకుండా నైట్ ఫ్రెష్గా తోడు పెట్టుకున్న పెరుగుని తీసుకెళ్ళాలి. ఇది పద్ధతి. ఎంగిల్ చేసింది పెట్టొద్దు కదా నైవేద్యంకి. అందుకోసం ఇంకా అన్నము పెరుగు ఆనియన్స్ కలుపుకొని ఇంకా ఇట్లా తీసుకెళ్తున్నాము. గుడికి వెళ్ళాలి. ఇంకా ఇది రెడీ చేసేసుకొని ఇంకా బుట్ట అన్నీ పెట్టుకొని పూలు కుంకుమ పసుపు ఊదిబత్తీలు తాంబూలము ఇంకా అన్నీ పెట్టుకున్నాను అనమాట బుట్టలో. ఇంకా అయిపోయింది, పూజ అయిపోయింది. ఇంకా రెడీ కూడా అయిపోయి బయలుదేరుతున్నాము. చూడండి పూజ చేసుకుంటే ఎంత కళ ఉంది కదా. వచ్చినాము గుడికి. ఇదన్నమాట మా ఊర్లో ఉన్న సుంకులమ్మ గుడి. ఇంకా గుడికి వెళ్ళేసి మళ్ళీ వంట చేసి షాప్కి వెళ్ళాలి. పని అయితే చాలానే ఉంది. గుడి కూడా అసలు ఆ రోజు ఎంత రష్ ఉండింది కదా. ఇప్పుడు చూడండి ఎంత రష్ అంటే అంత రష్ ఉన్నారు ఆ రోజు. ఇప్పుడు అయితే నెక్స్ట్ మంగళవారం అన్నమాట. ఇది అసలు జనాలే లేరు. అదే అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు మాత్రమే ఉన్నారు, ఎక్కువ లేరనమాట. ఇదేమో జమ్మి చెట్టు. దసరా అప్పుడు ఈ చెట్టుకి ఇక్కడే అనమాట ప్రదక్షిణాలు చేసి జమ్యాకు తీసుకొని పోతుంటాము. ఇంకా ఇక్కడ కూడా పూజ చేద్దామని ఆగినాను. నేను మా ఆయన నా కొడుకు ముగ్గురం వెళ్ళాం. పాప డ్యూటీకి వెళ్ళింది కదా. అదే ఇక్కడ పూజ అయిపోయింది. ఇంకా ప్రదక్షిణాలు తిరిగేసి వెళ్ళాలి ఇంటికి. ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేయాలి. వంట చేసిన తర్వాత షాప్కి వెళ్ళాలన్నమాట. ఇంకెన్ని పనులు ఇంట్లో ఉన్నాయి, మన పని మనకు తప్పదు కదా. వెళ్ళాలి, ఖాళీగా ఉండకూడదు, చేయాలి. ఎవరైనా సరే ఖాళీగా అయితే అస్సలు ఉండకూడదు. ఇంట్లో ఎన్ని పనులు చేసినా మనకంటూ ఒక వ్యాపకం అంటే మనకంటూ ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే ఆడవాళ్ళకు వాల్యూ అని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. అదే నిజం కదా. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అసలు వాల్యూనే ఉండదు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు చేసే పని ఎవరు చేయరు, కాకపోతే వాళ్ళకి వాల్యూ ఉండదు. ఇంకా అయిపోయింది. ఇది మధ్యాహ్నం అనమాట. షాప్కి వెళ్ళేసి కూడా వచ్చేసినాను. ఇంక ఇది మధ్యాహ్నం భోంచేసి వంట చేసి పోయి వచ్చిన. మళ్ళీ వచ్చి భోంచేసి మళ్ళీ షాప్కి వచ్చినాను అనమాట. ఇంకా సమ్మర్ కదా, బాగా వేడి ఉంది. అసలు జడ వేసుకోవాలంటేనే ఇంట్రెస్ట్ వస్తలేదు. షాప్లో అంత ఉడక ఉంటుందన్నమాట. కూలర్ వేసుకున్నా అంతే. ఇంకా బ్లౌజ్ ఏదో అర్జెంట్ ఉంటే అదే చేస్తున్నాను. అన్నీ అర్జెంటే ఉంటాయి. నాకేమో అర్జెంటే తీసుకోవడం ఇష్టం, అర్జెంట్ కుట్టడం ఇష్టం. అదేందో అర్జెంట్ అంటే పనులు ఇట్టే అయిపోతాయి. ఇంకా సరే కొంచెం లేట్ అన్నారనుకో కస్టమర్స్, ఇంకా లేట్లే అవుతుంటుంది. లేదు మాకు 1-2 డేలో కావాలంటే నేను 1 డేలోనే ఇచ్చేస్తాను. అంత ఫాస్ట్ కుట్టాలనిపిస్తుంది ఎందుకనో మరి. అర్జెంట్ అంటే చాలు, అవి ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ వర్క్ కూడా వేసేది ఉంది.
ఇది అయిన తర్వాత చెప్తున్నా కదా, వర్కర్స్ అయితే సరిగా వస్తలేరు. ఇంకా అన్ని పనులు చేసుకోవాల్సింది వస్తుంది కాబట్టి అసలు టైం ఉండట్లేదు. అందుకే వీడియోలు అసలు వాయిస్ ఓవర్ ఇచ్చే కూడా టైం కుదరట్లేదు వీడియోలకి. ఇంకా ఎప్పుడో కుదిరినప్పుడు ఇంట్లో ఉంటామా, ఇంట్లో ఏదో ఒక పని ఎవరో ఒకరు ఇంకా మాట్లాడిస్తారా, అస్సలు కుదరదు. షాప్లో వెళ్తానా అసలు కంటిన్యూగా పని ఉంటుంది అనమాట షాప్లో అయితే. అందుకోసం వీడియోలు అయితే బాగా లేట్ అయిపోతున్నాయి. రీల్స్ అయితే ఇంకా టక్కున చేసుకోగలను, కానీ వీడియోస్ అంటే చాలా టైం పడుతుంది కదా. వాటిని సౌండ్ మ్యూట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, ఎడిటింగ్ అది చేసుకోవాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఓ కథలు దండి ఉంటాయి. అందుకోసం బాగా లేట్ అయిపోతుంది. ఇక్కడ ఆ బ్లౌజ్ కంప్లీట్ అర్జెంట్ అది ఇచ్చేసి హెమ్మింగ్ ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి కదా. ఇది పెట్టేసి మళ్ళీ నా పని నేను చేసుకుంటే ఈ పని ఇది అవుతుంది, నా పని నాది అవుతుంది కదా. అందుకోసం ఇక్కడ వర్క్ సెట్ చేయడం కూడా బాగా టైం పడుతుంది. అంత ఈజీ కాదు ఏదైనా కానీ. అక్కడికి మనం ఓపికతో అన్నీ పక్కన పెట్టి కూర్చొని చేస్తేనే లేదు. మైండ్ ఒక పక్క, పని ఒక పక్క పెట్టి ఆ మిషన్ ముందు కూర్చుంటే వర్క్ ఖచ్చితంగా తేడా అవుతుంది. ఎందుకంటే అక్కడ చాలా ఉంటాయి అన్నమాట. హైటు, విడ్త్, కలరు, అసలు సైజు, ఆ వర్క్ వేసే సైజు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఏమాత్రం ఒక్కటి పొరపాటైనా వర్క్ మొత్తం ఎత్తిపోతుంది. చాలా కేర్ఫుల్గానే వర్క్ పెట్టినప్పుడు మాత్రం, కంప్యూటర్ వర్క్ పెట్టినప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఏమాత్రం అటు ఇటు అయినా కానీ ఇంకా మళ్ళీ వర్క్ పాడైపోతుంది. మనం స్టిచ్ అయిన తర్వాత బ్లౌజ్ మీద మళ్ళీ అదని, ఇప్పుడు మిషన్ అనుకో ఒకవేళ కుట్టినా దాన్ని ఇప్పి మళ్ళీ కుట్టనీకి వస్తుంది, కానీ వర్క్ అట్లా కాదు. కుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పనీకి రాదు. క్లాత్ వేస్ట్ అవ్వాల్సిందే తప్ప ఇప్పేకైతే ఉండదు. సో అందుకని కేర్ఫుల్గా అయితే చేయాలి వర్క్ దగ్గర కూర్చుంటే మాత్రం. ఇవన్నీ చేసే వాళ్ళకి అర్థమవుతాయి. అబ్బా పైన ఉండే వాళ్ళకి ఏం అర్థమవుతాయి చెప్పండి. ఆమెకేమీ ఇంకా మంచిగా వర్క్లు వేస్తుంది, కుడుతుంది, దోలు తీరుతుంటుంది. ఇది ఎవరికి తెలీదు. సైజు కూడా చూసుకోవాలన్నమాట. హైట్ వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉంది, 10 ఉందా, 9 ఉందా, దాన్ని బట్టి చూసుకోవాలి. మనం హైట్ పెరిగే కొద్దీ నెక్ కూడా విడత ఎక్కువ అవుతుంది. విడత కూడా ఎక్కువ అవ్వద్దు కదా. విడత ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే షోల్డర్స్ జారిపోవడం జరుగుతుంటుంది. అవన్నీ కూడా కేర్ఫుల్గా చూసుకొని మనం ఒకసారి సెట్ చేసినామంటే దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం సెట్ చేసిన దాన్ని బట్టి. అదేమి నెక్కు పెద్దగా అయిందని చిన్నగా వేయడం కానీ, చిన్నగా అయిందని పెద్దగా వేయడం కానీ అట్లాంటివి ఏమీ చెయ్యదు. మనం పెట్టేసినామా అది కుట్టేసిందా అన్నంత వరకే ఉంటుంది. మళ్ళీ పెట్టేసిన తర్వాత చూసుకోవాలి దారం ఏ కలర్కి ఏ థ్రెడ్ మార్చాలనేది చూసుకోవాలి. ఫస్ట్ కలర్స్ తీసుకోవాలి, కరెక్ట్ శారీకి మ్యాచింగ్ ఉందా లేదా అని చూసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కస్టమర్స్ ఒప్పుకోరు కదా. ఎందుకంటే మనం అడ్జస్ట్ అయినట్టు అందరూ అడ్జస్ట్ అవ్వాలంటే అవ్వరు కదా. సో వాళ్ళకి పర్ఫెక్ట్గా కలర్స్ కూడా థ్రెడ్స్ తీసుకోవాలన్నమాట. చెప్తా ముందు నాకే నచ్చాలి. నాకు నచ్చకపోతే నేను అసలు కాంప్రమైజే అవ్వను. ఖచ్చితంగా కరెక్ట్ కలర్ ఉంటేనే వేస్తా, లేకుంటే వేయను అనమాట. తెప్పించైనా వేస్తాను తప్ప ఏదో ఒకటిలే అన్నట్లయితే వేయను. మాట అనిపించుకోకూడదు కదా. కరెక్ట్గా లేదక్క అంటే మనం అంత కష్టపడి వేసి కూడా వేస్ట్. సో అందుకని నేను అసలు ఎవరికి ఆ ఛాన్స్ అయితే ఇవ్వను. నేనే చూసుకొని 1కి 2 సార్లు పెట్టి చూసి మరీ వేస్తాను. టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ మాటలు అనిపించుకోకూడదు కదా ఎవరితోనైనా. ఆ దారం వేసినా అదే టైం పడుతుంది, వేరే కలర్ దారం వేసినా, కరెక్ట్ కలర్ దారం వేసినా అదే టైం పడుతుంది. అలాంటప్పుడు ఎందుకు చెప్పండి. అందుకోసం కరెక్ట్గానే చూసి వేస్తానన్నమాట. ఇంకా వర్క్ పెట్టేసి పని చేసుకుందామా అనుకుంటానే కానీ పదే దాన్ని చూసుకోవాల్సింది వస్తుంది. దీని మీద అసలు ఫోకస్ ఉండదు. కాన్ఫిడెన్స్గా అయితే బ్లౌజులు ఫ్రీగా వర్క్ లేనప్పుడు కుట్టినంత ఫాస్ట్ అయితే అవ్వవు ఖచ్చితంగా, అదైతే నిజం. కాకపోతే ఏంటంటే అవుతుంటుంది. అట్లీస్ట్ 1, 2 బ్లౌజులైనా ఓకే కదా, దాని ముందే కూర్చుంటే ఏమొస్తుంది అనే చిన్న ఆశతో ఇంకా అది ఇది 2 మేనేజ్ చేయాలని చూస్తాను. కానీ బాగానే రిస్క్ అవుతుంది. అయినా పర్లేదు, ఎందుకంటే ఇష్టం కదా చేయడం. ఈ పని అంటే ఇష్టం కాబట్టి ఎంత రిస్క్ అయినా ఓకే చేసేస్తుంటాను. దేంట్లోనైనా రిస్క్ ఉంటుంది, తప్పదు. ఇంకా మనం కూర్చొని అయితే అన్నీ రావు కదా ముందుకు. సో ఇక్కడ థ్రెడ్స్ ఎత్తుక్కొని కూడా ఎంత టైం పడుతుంది అంటే అంత టైం పడుతుంది. ఎందుకంటే కరెక్ట్ కలర్ దొరకాలి కదా. నా దగ్గర ఆల్రెడీ స్టాక్ కూడా ఉంటాయిలేండి కంప్యూటర్ థ్రెడ్స్. ఇవి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ప్రతిసారి పరిగెత్తుకుంటూ వెళ్ళలేము కదా బజార్కు.
షాప్ వదిలేసి. సో అన్నీ స్టాక్ పెట్టుకుంటాను అనమాట. ఇంకా అదే ఇక్కడ ప్రతిసారి అయితే వెళ్ళాలంటే కుదరదు కదా, అందుకే ముందు ముందే తెచ్చి పెట్టుకుంటుంటాను స్టాకు. ఇక ఎప్పుడు మనకు అవసరమైతే అప్పుడు వాటిని తీసుకొని వాడుకుంటాను. ఇలా ఎంతమందికి టైలర్స్ ఉన్నారు ఏంటి నాతో చిన్న కామెంట్ అయితే చేయండి, వాళ్ళకే తెలుస్తుంది ఇట్లా ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఈ వర్క్లో అనేది. ఇంకా ఫైనల్గా వర్క్ అయితే స్టార్ట్ అయింది. చూడండి, హాఫ్ నెక్ అనమాట ఇది. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. వీడియోకి లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఖచ్చితంగా. వర్క్ చాలా బాగుంది చూడండి, ఎంత నీట్గా ఉందంటే అసలు కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.